గత 10 ఏళ్ల నుండి బాలీవుడ్ లో స్టార్ హీరో హృతిక్ రోషన్, హీరోయిన్ కంగనా రనౌత్ మధ్య పెద్ద వివాదమే నడుస్తోంది. ఈ మధ్య కాలంలో కంగనా రనౌత్ రాజకీయాల్లోకి అడుగుపెట్టి బీజేపీ ఎంపీగా గెలిచిన తర్వాత హృతిక్ రోషన్ తో ఉన్న వివాదం గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. కానీ రీసెంట్ గా ఆమె హృతిక్ రోషన్ గురించి చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గా సోషల్ మీడియాలో సారీ హృతిక్ అనే ట్యాగ్ పై వేల సంఖ్యలో పోస్టులు పడ్డాయి. బాగా వైరల్ అయింది. నేషనల్ వైడ్ గా ట్రెండ్ అయింది. దీనిపై హృతిక్ రోషన్ చాలా ఘాటుగా స్పందించాడు. వాస్తవాలను తెలుసుకొని అందుకు తగ్గట్టుగా నడుచుకోవాలి అంటూ హితవు పలికాడు. ప్రముఖ రచయిత ఫ్రెడ్డీ బర్డీ ఇన్స్టాగ్రామ్లో ఈ ప్రపంచం మొత్తం హృతిక్ రోషన్ కి క్షమాపణ చెప్పాలి అంటూ పోస్ట్ చేశారు. దీనికి హృతిక్ స్పందిస్తూ, మీకు ఒక వ్యక్తి నచ్చకపోతే ఆ వ్యక్తికి సంబంధించిన శత్రువులకు సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదు. వాస్తవాలను తెలుసుకున్న తర్వాతనే అభిప్రాయాలను వ్యక్తపరచడం న్యాయం అంటూ చెప్పుకొచ్చాడు. ఇది ఖచ్చితంగా గతంలో కంగనా రనౌత్ వివాదానికి సంబంధించినదే అని అందరికీ అర్థమైపోయింది. హృతిక్ రోషన్ చేసిన ఈ వ్యాఖ్యలపై కంగనా రనౌత్ స్పందిస్తూ, సబా ఆజాద్తో నీ జీవితం సంతోషంగా సాగుతుండడం నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ నా పేరుతో కొందరు నన్ను వేధిస్తున్నప్పుడు నువ్వు వారిని ఖండించలేదు. పైగా మళ్ళీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నావు. అగ్నికి ఆజ్యం పోయొద్దు. ఇలాంటి వ్యాఖ్యలు చేసి నీ జీవిత భాగస్వామిని కూడా ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టొద్దు. ఇకపైన అనవసరమైన వ్యాఖ్యలను ఆపేస్తావని ఆశిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది. ఇదంతా పక్కన పెడితే అసలు వీళ్ళిద్దరి మధ్య వివాదం ఎలా పుట్టిందో పూర్తి వివరాలు చూద్దాం. 2016వ సంవత్సరంలో కంగనా రనౌత్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హృతిక్ రోషన్ ని తన సిల్లీ ఎక్స్ గా పేర్కొంది. అంటే నా పాత బాయ్ ఫ్రెండ్ హృతిక్ రోషన్ చాలా సిల్లీ అని దాని అర్థం. అలా వ్యాఖ్యలు చేసినందుకు కంగనా రనౌత్ కి హృతిక్ రోషన్ లీగల్ నోటీసులు పంపాడు. ఆ తర్వాత కంగనా కూడా లీగల్ నోటీసులు పంపింది. అలా ఒకరిపై ఒకరు పరస్పరం ఆరోపణలు చేసుకోవడం అప్పట్లో సంచలనంగా మారింది. వీళ్ళిద్దరూ కలిసి గతంలో క్రిష్ 3లో నటించారు.